వెండితెర మీద చూడాలని అడుగుతుంది. అయితే నేను త్వరలో మీకు మంచి బాగానే మీ ముందుకు మంచి ఉత్సాహంతో అడుగు వేసి ముందుకు వస్తా. ఖచ్చితంగా మీ ప్రోత్సాహంతో నేను మంచి సినిమాతోనే వస్తా. ఓకే, అంటే మంచి మ్యూజికల్ సినిమాతో వస్తా. పూలమ్మిన సాంగ్ ఉంది కదా, సో అది రియల్ లైఫ్లో ఏమన్నా అట్లాగా ఉందా? ఒక చదువుకునే రోజుల్లో కానీ ఇన్సిడెంట్స్ మీ లైఫ్కి మనం కరెక్ట్ లవ్ ఏముండదు, జనరల్గా చిన్న చిన్న ఏదో ఉండేది, సరదాగా ఉండేది, అంటే సరదాగా గడిచిపోయేది. సార్ మీకు కూడా ఉంటాయి అట్లా. ఇప్పుడు చాలా మంది అంటే బిగ్ బాస్ రావడానికి బోలే అనే పేరుతో వచ్చినా కూడా హీరో అంటేనే ఒప్పుకోగలుగుతున్నారు ఫ్యాన్స్. బోలే అనొద్దు, హీరో అని పిలవండి అని. ఎట్లా కనిపించింది ఆ పదం విన్నప్పుడు? అసలు ఏ సినిమా రాకుండా హీరో అనిపించుకున్నా అంటే ఎట్లా అనిపిస్తుంది? ఈవెన్ శివాజీ గారి అబ్బాయి కూడా అదే అన్నాడు, బోలే అంటే కాదు హీరో అని పిలవాలి అని. ఎట్లా కనిపించింది ఆ పదం విన్నప్పుడు? వాళ్ళని హీరోలాగా చూడాలనిపించింది నాకు, మన అన్నోళ్ళందరినీ. వాళ్ళు నాకు హీరోలాగా కనపడతాను, నాకు అంత గొప్పగా ఫీల్ అయినా. అనుకున్నారు ఎప్పుడన్నా ఇంతమంది ఫ్యాన్స్ని ఒకేసారి వస్తారు అని? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో పాటలు చేసుకుని సరదాగా ఉండే మనిషి అంటే ఉండేవాడిని.